నల్గొండ జిల్లా దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. బాయిలర్ దగ్గర ఒక్కసారిగా నిప్పు రవ్వలు రావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం మొదటి యూనిట్ లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు రేగాయని చెబుతున్నారు. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బలరాం నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో నిన్న రాత్రి 1 గంట 2 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ యూనిట్ 1 వచ్చే నెల ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఆ బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే సమాచారం అందుతా ఉంది. అయితే ఆ రాత్రి సమయం కావడం, అదే విధంగా ఆయిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, అంటే నిప్పు రాసుకొని వెంటనే చూస్తుండగానే భారీగా ఆ మంటలు ఎగిసిపడ్డాయి. చాలాసేపు ఎగిసిపడటంతో మొత్తం యూనిట్ 1కు సంబంధించి చాలా కీలక ప్రమాదం, చాలా నష్టం జరిగిందని అయితే తెలుస్తా ఉంది. అది దీనికి సంబంధించి ఎవరు కూడా ఇటు వైటీపీఎస్ నుంచి ఎవరు కూడా అధికారికంగా ఎవరు స్పందించలేదు. పూర్తి వాళ్ళు అధికారికంగా స్పందిస్తేనే ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందనే వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.